పరిశుద్ధుడు మహోన్నతుడు దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మాట్లాడుతుండగా మీ తోడు, మీ సహాయం ఇవ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి, మీ తెలివినివ్వండి, మీ సహాయం చేయండి. మా తప్పులు క్షమించండి, పొరపాట్లు క్షమించండి. మీరు చేసిన ఉపకారాలకు మేలుకు వందనాలు. మీరు ప్రపంచానికి చేసిన మేలును బట్టి వందనాలు, మాకు చేసిన మేలును బట్టి వందనాలు, ఉపకారం బట్టి వందనాలు. ప్రపంచమంతా మీ వల్లే మేము బతుకుతున్నాం. ప్రపంచం నడిపించబడుతుంది మీ వల్లే. అంతా మీరే మాకు ఆధారం, మీరే సహాయం, మీరే సమస్తం. అలాగే తండ్రి, సంఘాన్ని దీవించండి, అందరినీ దీవించండి. ప్రపంచ దేశాలు, అన్ని దేశాన్ని దీవించండి. కరోనా వైరస్ విడిపించండి మీ చిత్తమైతే. మానవ పాపాలు క్షమించండి, దోషాలు క్షమించమని, దీవించమని ఈ అవకాశం సోదరులు సుబ్రహ్మణ్యం ద్వారా ఇస్తున్న విధానం బట్టి కూడా అందరం చెల్లిస్తూ యేసు ప్రభు పేరట ఏడుస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. నేను బాగుండాలని ప్రార్థన చేస్తున్నాము. అయితే ఈ సమయంలో మరి మనం ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. మనకి దేవుడు 2 నిబంధనలు ఇచ్చాడు. ఈ 2 నిబంధనలకు ఉన్నటువంటి వ్యత్యాసం మనం ఒకసారి చూడాలి. ఈ 2 నిబంధనలకు ఉన్న వ్యత్యాసం ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం, తారతమ్యం, తేడా సరే ఆలోచించేద్దాం. బైబిల్ సారాంశంలో పాత కొత్త నిబంధనల వ్యత్యాసాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. నిర్గమకాండములో 20 అధ్యాయం 10 వచనములో, పాత నిబంధనలో నిర్గమకాండం 20 అధ్యాయము 10 వచనములో నిర్గమకాండం 20 అధ్యాయము 10 వచనములో దేవుడు సీనాయి కొండ మీద వాళ్ళకి నిబంధన ఇస్తున్నాడు. అందులో 10వ వచనం చదువుతాను. 9-10 6 దినములు 8 నుంచి చదువుతాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నిండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 8 నుంచి 10 వచనాలు. పాత నిబంధనలో దేవుడు విశ్రాంతి దినంగా శనివారం ఇచ్చాడు. దేవుడు శనివారం, ఆ శనివారం ఎలాగ ఆచరించాలంటే పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. విశ్రాంతి దినము పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే శనివారము. విశ్రాంతి దినం అంటే శనివారం, మర్చిపోకండి, జ్ఞాపెట్టుకోవాలి మీ అందరూ. శనివారం విశ్రాంతి దినం. అది 6 దినాలు నువ్వు కష్టపడి పని అంతా చేసుకోవచ్చు, కానీ శనివారం ఏ పని చేయకూడదు పాత నిబంధనలో. ఇంకా మనం చూద్దాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పాత నిబంధనలో దేవుని ప్రజలు శనివారం వాళ్ళు ఆరాధన దినం. అది ఎలాగ ఆచరించాలంటే పరిశుద్ధంగా ఆచరించాలి.
పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడికి మనకున్న సంబంధాల్లో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమండి. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యం. అందువల్ల దేవుడు ఏమన్నాడంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, పరిశుద్ధంగా ఆచరించు. జ్ఞాపకం ఉంచుకోవాలి, నువ్వు 6 దినములు కష్టపడి నీ పని అంతా చేసుకోవు, కానీ 7వ దినాన్ని మాత్రం చేయొద్దని చెప్పాడు. అలాగే మనం చూద్దాం ఇంకా అదే నిర్గమకాండం 31 అధ్యాయం. తారతమ్యం, పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తారతమ్యం. పాత నిబంధనలో దేవుడు ఆయన ఇచ్చిన విధానం చూస్తాం. 31 అధ్యాయము 14 నుండి 16 వచ్చిన 14 వచ్చిన 16 వచ్చిన 31 అధ్యాయం నిర్గమకాండం. నిర్గమకాండం 31 అధ్యాయము 14 వచనం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మాట్లాడుతున్నాడు దేవుడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధం. దాన్ని అపవిత్రపరిచేవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష పొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపను. అది నిత్య నిబంధన. ఇశ్రాయేలుకి నిత్య నిబంధన. అది విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి, దాన్ని అపవిత్రం చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఆ రోజు ఏ పని వాళ్ళు చేయకూడదు, ఒక దేవుని పనే, దేవుణ్ణి ఆరాధించడమే అన్నమాట. జాగ్రత్తగా చూడాలి మీరు. ఇంకా ఆలోచన చేద్దాం, మనం పరిశుద్ధం చూద్దాం. శనివారం ఖచ్చితంగా చేయాలి. నిబంధన గురించి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 37 నుంచి 34. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 37 నుంచి 34. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసము, తారతమ్యం చూద్దాం. దేవుని వాక్యంలో ఆలోచించేద్దాం. ప్రియ సోదరి సోదరులారా, 31 అధ్యాయం 31 నుంచి. పాత నిబంధనలో వాళ్ళు శనివారం ఆరాధించాలి, శనివారం ఏ పని చేయకూడదు, అది కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధం, దేవునికి మానవులకు ఉన్న సంబంధంలో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ అండి. 31 అధ్యాయం 31 నుంచి 34. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో కొత్త నిబంధన చేయ దినములు వచ్చినవి. ఇదే యెహోవాకు. కొత్త నిబంధన చేస్తానంటున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుతోటి దేవుడు ఏమంటాడంటే కొత్త నిబంధన చేయ దినములు వచ్చినవి. ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడండి, నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితో చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుణ్ణి ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధన నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములకి నెన్నడూను జ్ఞాపకం చేసుకున్న కనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. తేడా మీరు గమనించాలి. పాత నిబంధన కొత్త నిబంధన కొన్న తేడా గమనించవలసిన అవసరం ఉంది. నేను ఇశ్రాయేలు వారితో కొత్త నిబంధన చేయబోతున్నాను, ఇశ్రాయేలు వారితో కొత్త నిబంధన చేయబోతున్నాను. చూద్దాం, చూడండి అక్కడ అదే సంగతి. హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 3-4 వచనాల్లో
ప్రియ సోదరి సోదరులారా, మీరు అందరూ ఇక్కడ 2 నిబంధనల గురించి మీతో మాట్లాడుతున్నాను. పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్నటువంటి తేడా గురించి మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు పాత నిబంధనలో శనివారం వాళ్ళు ఆరాధించాలి. శనివారం ఏ పని చేయకూడదు. శనివారం ఏ పని చేయకూడదు. వాళ్ళు విశ్రాంతి దినం అన్నాడు. అది పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఇంట్లో ఎవరేం చేయరు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరేం చేయరు, ఏ పని చేయకూడదు. నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ పరదేశి కానీ, బంధువు కానీ ఎవరేం చేయరే. ఇంకా శనివారం ఎవరు పని చేయడానికి లేదు. కానీ మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను కొత్త నిబంధన చేయబోతున్నాను. ఎబ్రీ పత్రిక 10:3-4 వచనాల్లో. ఎబ్రీ పత్రిక 10:3-4 వచనాల్లో చూడండి. అక్కడ జాగ్రత్తగా చూడాల. అయితే బలులు అర్పించుట చేత, పాత నిబంధనలో బలులు అర్పించాలి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. బలు ఏం చేస్తున్నాయంటే, ఆ బలు అర్పించడం వల్ల మళ్ళీ పాపం చేసినప్పుడు మళ్ళీ జ్ఞాపకంకి వస్తున్నాయి పాపాలు. చూడండి, ఎందుకట? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. చూడండి, 3-4 వచ్చిన అన్నం చదువుతాను. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. అందువల్ల పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడా చూద్దాం. గలతీ పత్రిక 3:23-25. గలతీ పత్రిక 3:23-25 చదువుతాను. అందరూ చూడాలి. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతేమి. పాత నిబంధనకు లోనయ్యాం మనం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మళ్ళా నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. చూడండి, అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండము. చూడండి, పాత నిబంధనకని కొత్త నిబంధనకున్న తేడా, వ్యత్యాసం చూడాలి. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ తెలుసు మీకు చాలా వరకు, మీకు అర్థమవుతుంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 23 నుంచి విశ్వాసం వెల్లడి కాకమునుపు అంటే అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం విశ్వాసం వల్ల నీతిమంతుడు అయ్యాడు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అవ్వలేదు. మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? చెప్పాడు అక్కడ. ఎందుకు ఇచ్చాడు? విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించేటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. అది విశ్వాసం వెల్లడాయన. యేసుప్రభు వచ్చేసారు, విశ్వాసం వెల్లడైపోయింది కనుక పాత నిబంధన బాలశిక్షకుడు. ఇశ్రాయేలు బాలశిక్షకుడు. బాలుగా ఉన్నప్పుడు శిక్షించడానికి ఇవ్వబడింది, అది క్రీస్తునొద్ద నడిపించడానికి ఇవ్వబడింది అని చెప్తున్నాడు అక్కడ. జాగ్రత్త చూడాలి. వ్యత్యాసము పాత నిబంధనకి కొత్త నిబంధనకు వ్యత్యాసం చూద్దాం మనం. సోదరులారా చూడండి, యోహాను సువార్త 1:17 మీకు అర్థమవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూద్దాం. 1:17 యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిన, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. అంచేతను ఇక్కడ పాత నిబంధనకని కొత్త నిబంధనకు వ్యత్యాసం చూద్దాం. రెండు కలపకూడదు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు. విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారము. శనివారాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు.
ఖచ్చితంగా ఆచరించాలి. ఎవరైతే ఇంట్లో ఉంటారో అందరూ ఆచరించాలి. ఇర్మియా గ్రంథం చెప్పిన ప్రకారంగా నేను ఇశ్రాయేలు వారితో కొత్త నిబంధన చేస్తానన్నాడు. అటు పాత నిబంధన ఏమవుతుందంటే పాత నిబంధన కింద ఉండవు అని చెప్పేసేసాడు గలతీ పత్రికలో. ఇప్పుడు ఏమైంది? ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇచ్చాడు సీనాయి కొండ మీద, కానీ సత్యం ఎవరి ద్వారా వచ్చింది? కృపా సత్యాలు యేసు ప్రభు ద్వారా వచ్చాయి. అందువల్ల ఇక్కడ పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధనను చూద్దాం. చూడండి ఒకసారి. కొత్త నిబంధన చేస్తానని చెప్పాడు కదా, కొత్త నిబంధన చేస్తానని చెప్పాడు. కొత్త నిబంధన చేస్తానన్నాడు. చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 20:7 అపోస్తలుల కార్యములు 20:7 అపోస్తలుల కార్యములు 20:7 7 ఆదివారమున మేము రొట్టె విచ్చిలో కూడినప్పుడు అని ఉంది. చూడండి అక్కడ ఆదివారము, శనివారం లేదు ఇక్కడ. ధర్మశాస్త్రం దగ్గర నడిపించడానికి దేవుడు యేసుప్రభు దగ్గర నడిపించడానికి పాత నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అందులో ఇప్పుడు ఇక్కడ మరి కొత్త నిబంధన శనివారం ఆరాధన కాదు, ఆదివారం అని వచ్చేసింది. చూడండి తేడా, వ్యత్యాసం ఏంటి? దానికి దీనికి కొన్ని వ్యత్యాసం ఏంటి చూద్దాం ఒకసారి. అందుకే యేసుప్రభు అంటారు ఆదివారం చాలా మనకి ప్రాముఖ్యంగా ఉంటుంది. అంటే శనివారం దేవుడు ఏ పని చేయకూడదు అన్నాడు, కానీ ఆదివారం అలాగ అనలేదు. ఆదివారం గురించి మాట్లాడలేదు. ఆదివారం ఆరాధించాలి అంతే దేవుణ్ణి. ఎన్ని గంటలు ఆరాధించాలి? 2 గంటలు అనుకున్నాం. 2 గంటలు ఖచ్చితంగా ఆరాధించాలి. ఒక గంట అనుకున్నాం, 1 గంట ఖచ్చితంగా ఆరాధించాలి. లేక పరిస్థితుల మీద అరగంట అనుకున్నాం, సంఘమంతా ఆరాధించాలి ఖచ్చితంగా. మనకు ఒక స్థానిక సంఘం ఉంటుంది, మాకు స్థానిక సంఘ బోధకుడు ఉంటాడు, స్థానిక సంఘానికి పెద్దలు ఉంటారు, స్థానిక సంఘానికి పరిచారకులు ఉంటారు, స్థానిక సంఘానికి పరిశుద్ధులు ఉంటారు, స్థానిక సంఘానికి బాధ్యతలు ఉంటాయి సంఘానికి. కుటుంబానికి ఎలాగైతే నీకు బాధ్యత ఉంటుందో సంఘానికి కూడా బాధ్యతలు ఉంటాయి. సంఘానికి కూడా ధనం అవసరం. నీ ఇంట్లో ఎలా పని చేసుకుంటావో సంఘానికి కూడా అలాగే పనులు అవసరం. సంఘానికి ధనం అవసరం, నీ పని అవసరం. అందరు ఇక్కడ ఆదివారం అనేటువంటిది దేవుడు మాకు ఆదివారం ఇవ్వబడింది. యేసుప్రభు మాట్లాడుతుంటాడు మత్తయి సువార్త 5:17 సోదరులారా మీ అందరికీ అర్థమవుతుందని తలస్తున్నాను నేను. మత్తయి సువార్త 5:17 యేసుప్రభు వారు మాట్లాడుతూ, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చేతనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చాల. ఒక చట్టం చేయబడిందంటే ఆ చట్టం నెరవేర్చబడితేనే కానీ అది కొట్టివేయబడదు. ఆకాశం భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అది ధర్మశాస్త్రాన్ని ప్రవక్త వచ్చినా కొట్టివేడి రాలేదన్నాడు, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అని చెప్పిన తర్వాత రోమపత్రిక 10:7 4 అనుకుంటాను. రోమపత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే యేసుప్రభు వారు దాన్ని ధర్మశాస్త్రం సమాప్తి చేసేసాడు. విశ్వసించు ప్రతి వాని నీతి కలగడం కోసం, విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవ్వాలి. అంచేతను విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం సమాప్తి చేయాలి. నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. లోక 24:48 లోక 24:48 లోక 24:48
24:48లో 44 వచ్చినవాడు. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నేను నెరవేరని చెప్పాను కదా, నెరవేరే వరకు కొట్టివేయబడతాను కదా, అవి నెరవేరినవి అని చెప్పడం జరిగింది. పాత నిబంధనకని కొత్త నిబంధన వ్యత్యాసం. పాత నిబంధనలో శనివారం విశ్రాంతి దినం అవుతాయి. శనివారం ఏ పని చేయకూడదు. అది ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద వచ్చాం. ఆదివారం ఏ పని చేయొద్దు అనలేదు, కానీ ఆదివారం ఆరాధించాలి ఖచ్చితంగా. క్రైస్తువులు అనుకున్న వాళ్ళు ఆ దినం సమీపించడం మీరు చూసుకోలేదు, మరి ఎక్కువగా అలా చేయాలి. సమాజంగా కూడటం మానకూడదు. ఎవరో క్రైస్తవులు అయిన వాళ్ళు సమాజంగా కూడాలి. కొన్ని ఆటంకాల పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని బట్టి సంఘం ఆలోచన మేరకి సంఘం కూడుకుంటుంది. చూద్దాం. ఎబ్రీ పత్రిక 1:1-2 ఎబ్రీ పత్రిక 1:1-2 ఎబ్రీ పత్రిక 1 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును కాదండి, మాట్లాడుతున్నాడు కాదండి, మాట్లాడాడు. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చూడండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకున్న వ్యత్యాసం. మత్తయి సువార్త 17:5 17:5 మత్తయి సువార్త 17:5 17:5 ఇతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఈయన మాట వినాలి. ఎవరు చెప్తున్నారు? పరలోకముందు నా తండ్రి చెప్తున్నాడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని చెప్పాడు. అంటే లోకమంతా ఎవరి మాట వినాలి? ఇప్పుడు యేసుప్రభు మాట వినాలి. పూర్వకాలం నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మాట్లాడి మనకు మాట్లాడినటువంటి మాటలు మనకి ఇచ్చేసాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 3:22 పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం. 3:22 మోసే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. యేసుప్రభు గురించి ప్రవచనం ఇది. ఆ ప్రవక్త మాట విననివాడు యేసుప్రభుని ప్రవక్తగా కూడా అన్నారు. ఎందుకంటే జరగబోయే సంగతులు చెప్పాడు. ఆయన యాజకత్వం చేశాడు, ప్రవక్తగా పనిచేశాడు, రాజుగా ఉన్నాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగుని నేను అంచేత ఇప్పుడు ఎవరి మాట వినాలి? అందరూ యేసుప్రభు మాట వినాలి. వ్యత్యాసం చెప్తున్నాను మీకు నేను. పాతదానికి కొత్తదానికి ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాను. ఎబ్రీ పత్రిక 10:17-18 చూడండి, అక్కడ చక్కని మాటలు ఉంటాయి. 16 చదువుతాను. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయం నుంచి వారి మనసుల మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత చూడండి, అక్కడ మంచి మాటలు ఉంటాయి.
వారి పాపములను వారి అతిక్రమం ఎక్కువ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. పాత నిబంధనలు బలు అర్పించడం వల్ల ఈ మాటికి మన జ్ఞాపకం వచ్చే పాపాలు. ఇక్కడ ఏమంటాడు, ఒకసారి నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీ పాపాలు నువ్వు కడిగేసుకున్న తర్వాత నువ్వు కొత్త నిబంధనల కిందకి వచ్చిన తర్వాత ఇంకా మాటికి ఇంకా పాపాన్ని జ్ఞాపకం చేసుకుని అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపం చేస్తుంటే జ్ఞాపకం చేసుకుని అది చేసుకోవడానికి అర్థం కాదు. అంటే ఇక నువ్వు బలు అర్పించవలసిన పని లేదు. చూడండి అక్కడ మీకు అర్థమైంది లేదో, వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని అని ప్రభు చెప్తున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇక్కడ ఎన్నడూ ఉండదు ఇంకా. ఎందుకంటే పాప క్షమాపణ కలిగింది. అంటే డైలీ పాపం చేస్తుంటావా క్రైస్తవుడా? డైలీ పాపం చేయడానికి లేదు ఇంకా. ఎందుకంటే క్రైస్తవుడయ్యే నువ్వు, క్రైస్తవుడయ్యో. చూడండి చక్కని విషయాలు. పాత నిబంధనకి కొత్త నిబంధన కొన్ని వ్యత్యాసము. ఒకటో యోహాను రాసిన మొదటి పత్రిక 1:5-7 వచనాలు. 5-7 వచనాలు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల, చీకటి వెలుగు అనేది వెలుగు దైవ సంబంధం, చీకటేమో సాతాను సంబంధం, చీకటేమో పాపానికి సంబంధం, సాతానికి సంబంధం, వెలుగు దేవునికి క్రీస్తుకి సంబంధం. చూడండి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం విందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను. చిన్న చక్కని మాటలు అవి. నేను మీతో మాట్లాడేది సోదరులారా, ఒక మంచి అంశం ఏంటంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం. పాతదానికి కొత్తదానికి ఉన్న వ్యత్యాసం. పాత నిబంధనలో శనివారం ఆరాధించారు, కొత్త నిబంధనలో ఆదివారం ఆరాధించారు. పాత నిబంధనలో శనివారం నాడు ఎవడు ఏ పని చేయడానికి లేదు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. కొత్త నిబంధనలు ఆదివారం ఆరాధించాలి. ఆదివారం ఏ పని మానేయదని చెప్పలేదు, కానీ ఆరాధన ఎప్పుడు ఉదయం 10 నుంచి 12 ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ అలాగ అటెండ్ అవ్వకపోతే నువ్వు పరిశుద్ధంగా ఆచరించట్లేదు, నీ ఇష్టానుసారంగా ఆచరిస్తున్నావు. అందువల్ల ప్రియ సోదరులారా, వ్యత్యాసం దానికి దీనికి ఉన్న వ్యత్యాసం జాగ్రత్తగా చూడాలి మీరు. 12 ఎబ్రీ పత్రిక 12 వచనములో 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోండి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాము. 2వ వచనం. అందువల్ల మనం ఇప్పుడు యేసు ప్రభు వైపు చూచి పరిగెత్తాలి. మళ్ళీసారి జ్ఞాపకం చేస్తాను మీకు నేను. నిర్గమ 20:10 వచనం విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించమని చెప్పాడు. 31:14-16 వచనాలు. అది ఇశ్రాయేలు ఇంటి వారితో కొత్త నిబంధన చేస్తానని చెప్పాడు. ఎబ్రీ పత్రిక 13:4 కూడా అక్కడ చూస్తాం. గలతీ పత్రిక మనకు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందండి? క్రీస్తునందు నడిపించడానికి ఇవ్వబడింది. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది, కృపా సత్యం యేసుప్రభువు ద్వారా కలిగింది. అలాగే ఆదివారం అపొస్తలుల కార్యం 7వ వచనం ఆదివారం ఆరాధన. క్రైస్తవులందరూ క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ బిడ్డలు, తల్లి తండ్రి కుమారుడు కుమార్తె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధన ఖచ్చితంగా. దానికి ఏ పని ఆ సమయంలో ఏ పని పెట్టుకోకూడదు. సంఘం అనుకున్న మేరకి 2 గంటలు ఆరాధన చేయాలనుకున్న సంఘం అంతా 2 గంటలు ఖచ్చితంగా సంఘం. ఏ పని కూడా నీ పని అంతా ఆరాధన ముందు కానీ తర్వాత కానీ చేసుకోవాలి. ఆరాధన సమయంలో ఏ పని పెట్టుకోకూడదు. ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టుకోకూడదు. అలాగైతే ఆదివారం ఆరాధనని మనం
అప్పిత్తనం చేస్తున్నాం. చాలామంది ఆదివారం ఆరాధన సంపూర్ణంగా చేయట్లేదు. కొన్ని పరిస్థితులను బట్టి సంఘం అనుకుంటాం, అది కాదు. మామూలుగా ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆదివారం ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. ఆదివారం ఆరాధన 20:7 మనకు ఉంటుంది. మత్తయి సువార్త 5:17-18 నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడం రాలేదు. అంతే నెరవేర్చాడు, దాన్ని సమాప్తి చేసేసాడు. ఎబ్రీ పత్రిక 1:1-2 పూర్వకాలమందు నానా సమయాలు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పిల్లలతో మాట్లాడిన దేవుడు ఈ దినాల్లో అంతమంది కుమారుని ద్వారా మాట్లాడాడు. 10:17-18 వారి పాపాలకి ఎన్నడికి జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అలాగే ఎబ్రీ పత్రిక 12 మనం ఎవరంక చూస్తూ ఉండాలంటే ఏసు వైపు చూస్తూ మనం వెళ్ళిపోవాలి. దానికి ఉన్న వ్యత్యాసం. యేసుక్రీస్తు ప్రభు మరి అన్నటికీ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా ఒకేసారి బలైపోయాడు ఆయన. ఇంకా మనం బలైపించే పని లేదు. ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తం పాపం తీసివేయడం అసాధ్యం. అందుకే యేసుప్రభు లోకానికి వచ్చాడు. లేకపోతే ఉంచేసింది అలాగా. ఈ పాపం తీసేస్తే యేసుప్రభు రావాల్సిన పని లేదు. నాకు శరీరం అమ్మించావు అని చెప్పారు యేసుప్రభు. అంచేత నా శరీరం ఏం చేసిందంటే ఇంకా మరీ అన్నటికీ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా ఎప్పుడైతే క్రైస్తవులు అవుతారో, ఎప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చేస్తావో ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మరి పాపం కిందకి వెళ్ళొద్దని చెప్పేసాడు యోహాను పత్రికలో. అందువల్ల సోదరులు మీరు బైబిల్ చదివేటప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన వ్యత్యాసం చూడాలి. మీరు వ్యత్యాసం తెలియకుండా చదవకూడదు. ఎందుకంటే ఓ మాట చెప్పి ముంచేస్తాను. కొరింథీ పత్రిక 2వ పత్రిక, కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చదివేసి ముగించేస్తాను. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆధైర్యపడము. అయితే కుయుక్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యం వంచనగా బోధింపకయు సత్యమును ప్రకటించడం వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యకారణను విసర్జించుచున్నాం. అలాగే అనేకులు కలిపి చెరుపుతున్నారంట వాక్యాన్ని. అలా కలిపి చెరిపేవాళ్ళగా ఉండొద్దు. అలా కలిపి జరపకుండా సత్యాన్ని సరిగా విభజించాలి. పాత నిబంధనగా, కొత్త నిబంధనగా మనం దాన్ని వివరించాలి, అర్థం చేసుకోవాలి. అలాగని పాత నిబంధన చదవడం మానేస్తామా? కాదు. అందువల్ల చదవాలి. 2 విషయాలు, ఆ నిబంధన బుద్ధి కలగడానికి, ఈ నిబంధన రక్షణ కలగడానికి. మీ అందరికి వందనాలు. పరిశుద్ధుడు వందనాలు, స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా కాలనీ సంఘాన్ని దీవించండి, సత్యవరం సంఘాన్ని దీవించండి, ప్రతి స్థానిక సంఘాన్ని దీవించండి, ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాలన్నిటినీ, అన్ని మతాలని, అన్ని శాఖల్ని, అందరినీ, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులు, అన్ని రంగులు, అందరిని కూడా మీరు కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు, అందరిని పోషిస్తున్న దేవుడు. మీరు చేసిన ఉపకారాలకి, మేలులకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాల్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ నిశ్చితమైతే తీసివేయండి. మానవ తప్పిదాలుంటే మానవ పాపాలు క్షమించండి బాబు. క్షమించే దేవుడు, మా పాపాలు క్షమించండి, మా దోషాలు క్షమించండి. మీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి నీచ కార్యాన్ని, హేయ కార్యాన్ని తీసివేసి బాబు క్షమించి, మీరు చేసిన ఉపకారాలను బట్టి మీ వల్ల బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలుగున్నాం, జీవం మీద, ఊపిరి మీద, సమస్తం మీద అయినది కనుక మీరే సహాయం చేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, పేదలను కాపాడండి, దీనులను కాపాడండి, దిక్కులేని వారిని కాపాడండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి, హాస్పిటల్లో ఉన్నవారిని, జైల్లో ఉన్నవారిని, కోర్టులో ఉన్నవారిని, స్టేషన్లో ఉన్నవారిని కాపాడండి. ఆహారం లేక, ఆరోగ్యం లేక, బట్టలు లేక, ఇల్లు లేక, రక్షణ లేక ఎంతోమంది మిమ్మల్ని చాలామంది మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారు. అజ్ఞానంతో ఉన్నారు బాబు. అజ్ఞానం, మారుమనసు లేకుండా ఒకనాడు మీ తీర్పుకి లోనేలాగా ఉన్నారు. కనుక ప్రతి వారికి మీ సత్యవాత అందించబడటానికి, అందరూ కూడా సత్యవాతకు లోబడటానికి అందరినీ కాపాడమని, కరోనా వైరస్ నుంచి మీ చిత్తమైతే విడుదల చేయమని, అలాగే నన్ను, నా కుటుంబాన్ని, అలాగే సంఘస్థులు ఎవరైతే ఈ దేశాల్లో ఉన్నారో, ఇతర ప్రాంతాల్లో వారిని కాపాడండి.
సంఘంలో చాలామంది బలహీనలు ఉన్నారు, ఆరోగ్యం లేదు. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. రాజుగారికి ఆరోగ్యం ఇవ్వండి, అలాగే సత్యనారాయణ గారికి ఆరోగ్యం ఇవ్వండి, కుమారికి ఆరోగ్యం ఇవ్వండి, అలాగే నాగేశ్వర గారి అబ్బాయికి ఆరోగ్యం ఇవ్వండి, అలాగే మణికుమారుల అబ్బాయికి ఆరోగ్యం ఇవ్వండి. ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. నిరుద్యోగులను కాపాడండి, చదువుతున్న బిడ్డలను కాపాడండి, ప్రభుత్వాలను కాపాడి అందరిని కాపాడి దీవించమని, మళ్ళీ మేము మా గృహాలకు వెళ్ళి మేము మళ్ళీ మా పనిలో వెళ్ళి అలాగే రాత్రి మేము నిద్రించడానికి సిద్ధపడుతుండగా మాకు కలిగి చేయమని దీవించి ఆశ్రయించమని యేసు ప్రభు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం సుబ్రహ్మణ్యం.